వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురు. శ్రీమన్నారాయణీయము 30వ దశకము. వామనావతారం. శక్రేణ సంయతి హతోపి బలిర్మహాత్మా శుక్రేణ జీవితతను క్రతువర్ధితోష్మా విక్రాంతిమాన్ భయనిలీన సురాం త్రిలోకీం చక్రే వసే స తవ చక్రముఖాదభీతః. ఓ నారాయణ, దేవాసుర యుద్ధమునందు ఓడిపోయి మరణించిన బలిచక్రవర్తి తమ గురువు అయిన శుక్రాచార్యునిచే సంజీవితుడై అతి పరాక్రమంతో సుదర్శన చక్రమునకు కూడా భయపడక ముల్లోకములను ఆక్రమించుకొనెను. దేవతలందరూ కూడా హడలిపోయి ఎక్కడనో తలదాచుకొనిరి. పుత్రార్తిదర్శన వశాదదితిర్విషణ్ణ తం కాశ్యపం నిజపతిం శరణం ప్రపన్న త్వత్పూజనం తదుదితం హి పయోవ్రతాఖ్యం సాద్వాదశాహం అచరత్వయి భక్తిపూర్ణ. దేవమాత అయిన అదితి తన పుత్రుల స్థితికి చాలా బాధపడి తన భర్త అయిన కశ్యప ప్రజాపతిని శరణు పొంది ఆయనను సేవించి ఆయన చెప్పిన పయోవ్రతమును 12 రోజులు నీ యందు అపరిమితమైన భక్తితో ఆచరించెను. తస్యావదో త్వయి నిలీనమతే అముష్య శ్యామశ్చతుర్భుజవపు స్వయం విరాసి నమ్రాం చ తామిహ భవత్తనయో భవేయం గోప్యం అధీక్షణమితి ప్రలపన్మయాసి. వ్రత సమాప్తి యందు ఆ అదితిదేవి మనసు నీ పరమ సుందర మధురమూర్తి యందు లగ్నము కాగా శ్యామసుందరుడవై చతుర్భుజములతో వినమ్ర అయిన ఆమె చెంత సాక్షాత్కరించి నేను నీకు తనయుడనై జన్మించదను అని చెప్పి నీ భర్త యందు ఈ రూపంన నన్ను భావించి ఆయనను పొందుము అని పరమ రహస్యముగా తెలిపి అంతర్ధానమైతివి. త్వం కాశ్యపే తపసి సన్నిదదత్తదానీం ప్రాప్తోసి గర్భమదితే ప్రణుతో విధాత్ర ప్రాసూత చ ప్రకట వైష్ణవ దివ్యరూపం సాద్వాదశీ శ్రవణ పుణ్యదినే భవంతం. ఓ స్వామి, నీవు మొదట కశ్యపుని తపస్సునందు రూపొందితివి. అనంతరము అదితీదేవి గర్భమునందు రూపొంది బ్రహ్మాది దేవతలు స్తుతింపగా శ్రవణ ద్వాదశి నాడు పుణ్యలగ్నమునందు వైష్ణవ దివ్యరూపముగా ప్రకటమైన నిన్ను ఆ అదితీదేవి కన్నది. పుణ్యాశ్రమం తం అభివర్షతి పుష్పవర్షై హర్షాకులే సురగణే కృతతూర్యఘోషే బద్ధాంజలిం జయ జయేతి నుత పితృభ్యాం త్వం తక్షణే పటుతమం వటురూపమాధ. ఆ శుభ సమయమున వారి పుణ్య ఆశ్రమమునందు దేవతాగణము హర్షాతిరేకముతో పుష్పవర్షములు కురిపించిరి. దేవదందువులు మ్రోగినవి. తల్లిదండ్రులతో సహా అందరూ నిన్ను స్తుతించిరి. ఆ క్షణములోనే నీవు పటుతరమైన వటురూపమును ధరించితివి. తావత్ ప్రజాపతి ముఖై ఉపనీయమోంజీ దండాజినాక్షవలయాదిభిః అర్చమాన దేదీప్యమానవపురీష కృతాగ్నికార్య త్వం ప్రాస్థితా బలిగృహం ప్రకృతాశ్వమేధం. అప్పుడు కశ్యప ప్రజాపతి నీకు ఉపనయనమును కావించెను. బ్రహ్మాది దేవతలందరూ ఒక్కొక్కరుగా నీకు బహుమానములను ఇయ్యగా స్వీకరించి ధరించి దేదీప్యమాన బ్రహ్మతేజోమూర్తివై ప్రకాశించి ఓ పరమాత్మ అశ్వమేధ యాగము చేయుచున్న బలిచక్రవర్తి నివాసమునకు బయలుదేరితివి. సాక్షాత్తుగా జగదంబే నీకు భిక్షమొసగెనట.
गात्रेण भावि महिमोचितगौरवं प्राक् वाक्पृण्वतेव धरणीं चलयन्नयासि छत्रं परोष्मतिरणार्धमिवादधानो दण्डं च दानवजनेष्विव सन्निधातुम्। ఈ విధముగా రాబోవు నీ మహిమను తెలుపు దేహముతో శత్రువుల వలని వేడిని అనగా దైత్యుల పరాక్రమమును అణిచివేయుచున్నట్లుగా గొడుగును, రాక్షసులను దండించుటకో అన్నట్లుగా చేత దండమును ధరించి రాబోవు నీ విశ్వరూపమును వివరించుచున్నదా అన్నట్లు భూమండలము వణికిపోవగా నీవు బలిచక్రవర్తి ఉన్న యజ్ఞవాటికకు బయలుదేరితివి. తాం నర్మదోత్తరతటే హయమేధశాల మాసే దుషిత్వైరుచ తవ రుద్ధనేత్రైః భాష్వాన్ కిమేషదహనోను సనత్కుమారో యోగీ సుకోయమితి శుక్రముఖైశంకే. ఆ విధముగా నీవు నర్మదా నది ఉత్తర తీరమునందు ఉన్న ఆ యాగశాలకు చేరి యజ్ఞశాల ముందర నిలుచుండగా చూచిన వారందరూ నీ శరీరపు కాంతికి చూపులు మిరుమిట్లు గొలిపి ఈతడు సూర్యుడో లేక అగ్నిహోత్రుడో లేక సనత్కుమార యోగియో అని సందేహపడిరి. ఆనీతమాసు భృగుభిర్మహసాభిభూతైః త్వాం రమ్యరూపమసురః పులకావృతాంగః భక్త్యా సమేత్య సుకృతి పరిషిచ్య పాదౌ తత్తోయమన్వధృతమూర్ధని తీర్థతీర్థం. నీ తేజప్రభ ముందర వెలవెలబోయిన తేజము గల భృగువంశ పురుషులు సుందర రూపుడవైన నిన్ను బలిచక్రవర్తి కడకు తీసుకుని పోయిరి. అటువంటి దివ్యమోహన రూపము కల నిన్ను చూచి పరవశముతో శరీరమంతయు పులకరింపగా పుణ్యజీవి అయిన బలిచక్రవర్తి నీ పాదపద్మములను కడిగెను. తీర్థములకే తీర్థమైన ఆ పాదములను కడిగిన నీటిని తన తలపై చల్లుకొనెను. ప్రహ్లాదవంశజతయా క్రతుభిర్ద్విజేషు విశ్వాసతోను తదిదం దితిజోపి లేభే యత్తే పదాంబుగిరిసస్య శిరోభిలాల్యం సత్వం విభో గురుపురాలయ పాలయేదా. దైత్యవంశీయుడైనప్పటికీ ప్రహ్లాదుని మనుమడై యజ్ఞములయందు బ్రాహ్మణులయందు మిక్కిలి శ్రద్ధ విశ్వాసము ప్రీతి కలవాడగుట వలన శివ జటాజూటమునే అలంకరించిన నీ పాదతీర్థమును తలపై చల్లుకొనుటకు బలిచక్రవర్తి అర్హుడయ్యను. అట్టి ప్రభావ సంపన్నుడవగు ఓ స్వామి గురువాయూర్పురాధీశ్వర, నన్ను పాలింపుము. నమో భగవతే వాసుదేవాయ. శ్రీమన్నారాయణీయము 30వ దశకము సమాప్తం.